దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రములు. కీర్తన భాగం నుండి 13వ కీర్తన 1-2 వచనాలు చదువుకొని ఇంతసేపు క్లుప్తంగా చదువుకుందాము. యెహోవా, ఎన్నాళ్ళ వరకు నన్ను మర్చిపోదువు? నిత్యం మర్చెదవా? నాకెంతకాలం విముఖుడవై ఉందువు? ఎంతవరకు నా మనస్సులో నేను చింతపడుదును? ఎంతవరకు నా హృదయంలో పగలంతా దుఃఖకాంతుడై ఉందును? దేవుడు పరిశుద్ధాన్ని దీవించి ఆశ్రయించుగాక. మరి ఏమంటున్నాడంటే, యెహోవా ఎన్నాళ్ళ వరకు మర్చిపోదు అని అంటే, యెహోవా మనల్ని మర్చిన ఎడల మనం ఇక్కడ ఉండేవారమే కాము, భూలోకంలో మనం ఉండేవారం కాము. మరి యెహోవా మనల్ని మరవడు. కానీ మనకున్న పరిస్థితులలో, మనకున్న స్థితులలో మనము దేవుణ్ణి మరచి లోకానుసారమైన మరి మన యొక్క ఫైనాన్స్ ప్రాబ్లమ్స్, మరి ఫ్యామిలీ ప్రాబ్లమ్స్, వీటి కోసము మనం పరిగెత్తుతున్నామే. కానీ యెహోవా మనల్ని మర్చే దేవుడు కాదు. యెహోవా మనల్ని మర్చినప్పుడు, దేవుడు మనల్ని మర్చినప్పుడు మనము ఈ స్థితిలో ఉండలేము. మరి అదేవిధంగా ఇక్కడ చూసుకున్నట్టయితే, నా మనస్సు చింతపడుచున్నది. ఎందుకంటే మన మనస్సు, అయ్యో ఎందుకు నాకు ఇన్ని బాధలు, ఇన్ని వేదనలు, ఇంత కష్టాలు అని చెప్పేసి అనుకుంటూ ఉంటాం. కానీ దేవుడు అంటున్న మాట ఏంటంటే, దేవుడు హృదయాంతరంగాలను చూస్తున్న దేవుడు కనుక మనము ఏమి చేసినా, ఎలా ఉన్నా, ఏ వైపులో ఉన్నా మనల్ని చూస్తున్న దేవుడు కనుక మనము ఎంతవరకు నా హృదయంలో పగలంతా దుఃఖకాంతుడైన ఉందును. మరి పగలంతయో రాత్రంతయో కొన్ని సమస్యలతో దుఃఖం, కొన్ని సమస్యలతో ఒక బాధ, మరి కొన్ని సమస్యలతో కొన్ని ఉన్నప్పుడు మరి మనము కూడా మరి ఎన్నో విధాలుగా, అయ్యో ఎందుకు ఇంత నాకే కష్టంలో, ఎందుకు నాకే ఇబ్బందులు, దేవుడు ఏంది మాకే ఇచ్చిండు అని చెప్పేసి అని ఒక్కోసారి దేవుల్లో సనుగుతూ గులుగుతూ ఉంటాం. ఒక్కోసారి ఇవన్నీ సైతాన్ ఇచ్చింది, ఇదంతా సైతాన్ ప్రణాళిక అని చెప్పేసి అంటూ ఉంటాం. కానీ ఏది ఏమైనా కానీ సాతాను ప్రణాళిక, దేవుని ప్రణాళిక ఉంది మన పక్షాన, మనుషుల పక్షాన. సాతానుగాడు ఎన్ని తుయుక్తులు పొందినా వాని అనగదొక్కుతూ మనం దేవుని యందు నిలబడాలని మనమే ముగిస్తున్నాను.